హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ బ్యాక్ అండి. ఇవాళైతే గనక మీ అందరికీ ఇట్లా ముట్టుకుంటే జారిపోయే చీరలు చూపెడతాను. సాటిన్ శారీస్ అండి. ప్రీమియం క్వాలిటీలో అయితే గనుక ఉన్నటువంటి డిఫరెంట్ కలెక్షన్స్‌ని ఇవాళ మీకు షేర్ చేయడానికి టోటల్‌గా 8 శారీస్‌ని తీసుకొచ్చాను. దీనిలో నేను మీకు టోటల్ 10 చూపించాలనుకుంటున్నాను మీషో ప్రొడక్ట్స్. నైన్త్ వన్ ఏంటి అంటే నా శారీ. నేను కట్టుకున్న చీర కూడా మీషోలో తీసుకున్నదే. సింపుల్ స్కాలప్ మిర్రర్ వర్క్‌తో అయితే గనుక లైట్ వెయిట్‌లో గ్లాసీ ఫినిషింగ్‌లో అయితే గనుక చాలా చక్కగా ఉంది. అండ్ నేను మీకు ఒక సైడ్‌లో ఒక ఫోటో కూడా పెట్టేస్తాను. దాన్ని మీకు క్లియర్‌గా ఉంటుంది. కట్టుకుంటే గనుక ఇది లుక్ వైజ్‌గా ఎలా ఉంటుంది అనేది కూడా. లైట్ వెయిట్‌గా, ఫ్యాన్సీగా, షైన్‌గా చాలా బాగా అనిపిస్తుందండి శారీ అయితే మాత్రం. చక్కగా కట్టుకోవచ్చు క్లాస్‌గా. అండ్ దీనిలోనే ఈ ప్రింట్ చిన్న దాంట్లోనే మనకి బ్లౌజ్ అయితే గనుక వచ్చింది. నేను జస్ట్ నా దగ్గర ఉన్న కాంబినేషన్ బట్టి అయితే గనుక వేసుకున్నాను కానీ ఎగ్జాక్ట్ ఈ బ్లౌజ్ దీనికి వచ్చిన బ్లౌజ్ వేసుకుంటే ఇంకా లుక్ వైజ్‌గా చాలా బాగుంటుంది. నెక్స్ట్ 10థ్‌ది ఇది మిడిల్‌లో దీనికి వచ్చినటువంటి పెండెంట్ ఊడిపోయిందన్న విషయం నేను స్క్రీన్ షాట్ పెట్టే వరకు కూడా గమనించుకోలేదు. ఆ తర్వాత మన వ్యూవర్ ఒకళ్ళు పెట్టారనమాట, మన ఫాలోవర్. మిడిల్‌లో దానికి వెళ్ళిపోయింది అనేసి నాకు రావడమే ఇట్లా వచ్చిందండి. యాక్చువల్‌గా నాకే ఇది మిస్సింగ్ అనమాట ప్రోడక్ట్‌లో. ఇదొకటి తీసుకున్నాను. సో ఇది 10థ్ ప్రోడక్ట్. నాకొచ్చిందని మీకు రావాలని లేదు కదా అండి. కాబట్టి ఇప్పుడు దీనిలో కూడా చాలా వెరైటీస్ దొరుకుతున్నాయి. దాన్ని నేను మీకు ట్యాగ్ చేస్తాను కింద డిస్క్రిప్షన్‌లో మంచి లింక్. సో దాన్ని మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. టోటల్ 10 డిఫరెంట్ ప్రోడక్ట్స్. ఇది ఆల్రెడీ నేను మీకు షార్ట్ వీడియోలో అయితే కనుక క్లోజప్ లుక్ చేశాను మొన్న వీడియోలో. అండ్ శారీ కూడా చూపించాను. ఇప్పుడు కట్టుకున్న రివ్యూ కూడా చూపించాను. ఇవన్నమాట నేను కట్టుకున్న జ్యువెలరీ అండ్ శారీ మీషో. ఇంకా లేట్ చేయకుండా అయితే కనుక వీడియోలోకి వెళ్ళిపోదాము ఒక్కొక్కటిగా. అండ్ ఫస్ట్ శారీ అండి. వాళ్ళన్నీ కూడా 10కి 10 అంటే లైక్ 10కి 10 కూడా క్వాలిటీ బాగుంది. 8 చీరలు కూడా చాలా బాగున్నాయి. మంచి డిజైన్స్ పైన అయితే కనుక ఉండబోతున్నాయి. హ్యాపీగా తీసేసుకోండి ఏది నచ్చినా. ఇదైతే కనుక బ్లాక్. ఇవాళ నేను చూపించేదానికి ఒక స్పెషల్ ఉంది తెలుసా అండి. ఏంటో తెలుసా? ఒక్క బ్లాక్ కలర్ బ్లౌజ్ మీ దగ్గర ఉంటే ఈ మొత్తం ఎంటైర్ శారీస్ని మీరు వేసేసుకోవచ్చు. ప్రతి దాంట్లో ఒక బ్లాక్ ఉంది. సో ఒక్కొక్కటిగా చూపిస్తా. అదే దీని అందం అనమాట. ఒక్క బ్లాక్ బ్లౌజ్తో మీరు చక్కగా స్టైల్ చేసుకోదగినటువంటి టోటల్ 8 డిఫరెంట్ శారీస్ కలెక్షన్ వీడియో ఇది. సాటిన్ ఫ్యాబ్రిక్ పైన ప్రీమియం క్వాలిటీలో మంచి ఫ్లోరల్ డిజైన్ పైన అయితే కనుక వచ్చినటువంటి ఒక చక్కని చీర అండి. ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఎక్దమ్ బాగుండింది. సో చూడండి, నచ్చింది అనుకుంటే మాత్రం డెఫినెట్గా నేను మీకు ఇది రికమెండ్ చేస్తాను. చాలా బ్యూటిఫుల్ శారీ అండ్ వెస్ట్రన్ అవుట్ఫిట్ లాగా కూడా చక్కగా మీరైతే కనుక బెల్ట్ లాంటిది పెట్టుకున్నా కానీ బాగుంటుంది. స్లీవ్లెస్ బ్లౌజెస్ లాంటివి వేసుకుని బెల్ట్ పెట్టుకుంటే కూడా అందంగా ఉంటుందండి. అందులో ఎలాంటి డౌట్ లేదు. లేదు అనుకుంటే కనుక స్కర్ట్ అలాంటివి చేయించుకున్నా కానీ చాలా బాగా కనపడుతుంది. ఇది మన ఫస్ట్ శారీ. క్వాలిటీ అదరహో. ఇది ముట్టుకుంటే జారిపోతాయి. ఎన్నాళ్ళు అయినా కానీ ఇవి ఇలాగే ఉంటాయి. వీటిల్లో అయితే కనుక అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎన్నాళ్ళున్నా ఇవి ఇలాగే ఉంటాయండి. నెక్స్ట్ అయితే కనుక మరొక చీర మంచి లావెండర్ షేడ్కి అయితే కనుక మనకి ఇలాగ సీక్వెన్స్ బార్డర్ అనేది బ్లాక్ కలర్ బార్డర్ వచ్చింది. ఇవి మొత్తం అంతా కూడా సీక్వెన్స్ ప్యాటర్న్ ఇలా బ్లాక్ కలర్ ప్రింటెడ్ వచ్చింది. దీంతో కూడా ఒక బ్లాక్ బ్లౌజ్ ఉందంటే కనుక చక్కగా అన్నిటికీ వచ్చేస్తాయి. అండ్ దీనికి వచ్చినటువంటి బార్డర్ బేస్ బట్టే మనకైతే కనుక ఇలాగ వర్క్ బ్లౌజ్ అనేది దీనికి తీసుకున్నారండి. ఇలాంటి బ్లౌజ్ ఒకటి కుట్టించుకున్నారంటే చాలు మీరు. ఇలా వస్తుంది మొత్తం అన్నిటికీ కూడా చక్కగా అయితే కనుక బ్లాక్ ఏదున్నా వేసుకోవచ్చు. కలర్ బాగుంది, డిజైన్ బాగుంది. ఓవరాల్గా అయితే కనుక చక్కగా వచ్చినటువంటి ఈ చీర కట్టుకుంటే కూడా చాలా అందంగా ఉంటుంది. మీకు డిజైన్ క్వాలిటీ ప్యాటర్న్ అంతా కూడా క్లియర్గా చూపిస్తున్నానండి. బోత్ సైడ్ కూడా లేస్ బార్డర్ వచ్చింది. ఇది పళ్ళు అనమాట. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి, నచ్చింది అనుకుంటే కనుక చక్కని ప్యాటర్న్ విత్ లేస్ బార్డర్ అండ్ సీక్వెన్స్లో అయితే కనుక మనకి ఈ బార్డర్ని బట్టి చక్కగా దానికి వచ్చినటువంటి బ్లౌజ్తో సహా చాలా చక్కగా ఉంది. ప్రీమియం క్వాలిటీలో వచ్చింది. ఇదైతే కనుక చక్కని క్వాలిటీ జార్జెట్లో మంచి ఫ్లోయీ మెటీరియల్ పైన లైట్ వెయిట్లో వచ్చినటువంటి మరొక బ్యూటిఫుల్ అప్డేట్ అండి. బ్లాక్ లవర్స్కి అయితే ఖచ్చితంగా ఈరోజు ఈ వీడియో మీకు నచ్చే తీరుతుంది. అంత అందంగా అయితే కనుక ఉంది. డెఫినెట్గా ట్రై చేయొచ్చు. క్వాలిటీ వైజ్ ఇది మీకు బ్యాక్ సైడ్. ఓకేనా. ఇదొక మంచి చీర అండి. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. హైలీ రికమెండెడ్. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ ప్యూర్ సాఫ్ట్ సాటిన్ అండి. అసలు పట్టుకుంటే ఆగట్లేదు చీర, అంత హై ఎండ్ ఉందన్నమాట. ఇట్లా మనకి టైగర్ ప్రింట్ చెప్తామా, సో ఆ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇలా మిక్స్ మీద లైన్స్ ఆ ప్యాటర్న్తో ఉంటుందండి. అదరహో అనిపించాలా. క్వాలిటీ అయితే మాత్రం వేరే 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 లెవెల్ ఉంది అసలు. సాఫ్ట్కే సాఫ్ట్. ఈ ఎంటైర్ 8 శారీస్లలో అంటే లైక్ నేను పట్టుకున్నాను కాబట్టి నన్ను అడిగితే మీరు ఇది ఎక్కువ సాఫ్ట్నెస్ ఉంది అన్నిట్లలో. ఫస్ట్ ఇదనమాట. అంత మంచి క్వాలిటీ ఉందండి. అంత చక్కని చీర.
సో ఇష్టపడే వాళ్ళకైతే కనుక ఈ కాన్సెప్ట్ కూడా శారీ ఖచ్చితంగా నచ్చుతుంది. డిఫరెంట్గా వచ్చింది అండ్ బాగుంది కూడా. వావ్, అంతే, ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, తీసుకుని చక్కగా వేసేసుకుని కట్టుకోవడాలి అన్నట్టు ఈ శారీ అంతా కూడా ఇలాగే వచ్చిందండి. మీరు చూడండి, నచ్చింది అనుకుంటే కనుక. ఇదంతా కూడా డిజైన్ ఇలాగా డిఫరెంట్గా ఉంది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుండింది. ఇదైతే కనుక మనకి కుర్చీల పాట అండి. ఇది హాఫ్ అండ్ హాఫ్ లాగా కనపడుతుంది మనకు ఓవరాల్గా. ఇది బ్లౌజ్, అంటే లంగా ఓణి చీరలు ఉంటాయి కదా అండి, ఎగ్జాక్ట్ అలాంటి లుక్ ఉంటుందన్నమాట. 1 మీటర్ వరకు కూడా బ్లౌజ్ వచ్చిందండి, మీకు చూసుకోండి. సో ఇక్కడ నుంచి అయితే కనుక శారీ కట్చొంగు పాయింట్, ఇక్కడ నుంచి కుచ్చుళ్ళు పెట్టుకున్నాము. ఆ తర్వాత ఒక టర్న్ చేసుకున్నాము. టర్న్ చేసుకున్న దగ్గర నుంచి కూడా పళ్ళు వేసాము. టర్న్ చేసేసి ఇదంతా కూడా పళ్ళు, లంగా ఓణి చీరలాగా చక్కగా కనపడుతుంది. డిజైన్, క్వాలిటీ, ప్యాటర్న్ అంతా కూడా చాలా బాగుండింది. ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉందండి. వేస్తే కూడా లుక్ వైజ్గా చాలా బాగుంటుంది. ఇది ఎక్కడ నేను కూర్చోబెడతాను, అసలు పిన్నులు లేకుండా ఇలాంటివి అసలు ఉండవు. బట్ ట్రై చేసి కూర్చోబెడతాను. ఇలా ఉంటుంది మీకు కట్టుకున్నప్పుడు అయితే కనుక లుక్ వైజ్గా. ఇంకా ఇక్కడికి వేస్తే కూడా ఈ ప్రింట్ కూడా చాలా బాగా కనపడుతుందండి. ఈ టైగర్ ప్రింట్, ఇది డిజైన్ మంచి అందంగా కనపడుతుంది కట్టుకుంటే కూడా. సింగిల్ స్టెప్ వేసుకున్న, స్టెప్స్ పెట్టి మీరు బెల్ట్ లాగా పెట్టుకున్న చక్కగా ఉంటుంది యూనిక్గా. సో కొంచెం మోడర్న్ అవుట్ఫిట్, అంటే లైక్ టచ్ ఇవ్వచ్చు. మామూలుగా అవుట్ఫిట్స్ ఎట్లా మనకి డ్రెస్సెస్ ఉంటాయో ఇలాంటి వాటితో కూడా కొంచెం మనం మోడర్న్గా కూడా తయారవ్వచ్చు. నెక్స్ట్ అయితే ఈ సారీ అండి. ఈ సారీ కూడా సీక్వెన్స్ బార్డర్ అయితే వచ్చేసింది. ఈ బార్డర్ని బట్టే మనకి దీనికి బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది. సో మీరు చూడండి, ఒకవేళ మీకు నచ్చింది అనుకుంటే కనుక ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అండి. ఇదిగోండి, ఇక్కడే ఉంది మనకి బ్లౌజ్, ఆల్రెడీ మీకు కనపడుతుంది కదా. ఇదైతే కనుక పళ్ళు అనమాట. బార్డర్ కాంబినేషన్ మీరు చూసుకోండి. సారీ ఇది కూడా చాలా బాగుంటుంది వేసుకుంటే. కంటిన్యూషన్ అయితే కనుక సారీ అంతా కూడా మనకి ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్లోనే వస్తుంది. సో వేసుకుంటే కూడా ప్రీమియం క్వాలిటీ జార్జెట్ సారీ అండి. ఇలా ఉంటుంది అనమాట. దీనిలో కూడా పోయేది ఏం లేదు. ఎన్నాళ్ళు ఉన్నా కానీ చీర మనకి ఇలాగే నిలబడుతుంది. ఒక మంచి లైఫ్ అయితే ఉంటుంది. ఇది లుక్ వైజ్ అనమాట. అండ్ కంటిన్యూషన్ సారీ అంతా కూడా మనకి లేస్ బార్డర్ అండ్ ప్యాటర్న్ అంతా కూడా సేమ్ కంటిన్యూషన్ మనకి ఇలాగే వచ్చింది. మంచి హైట్ అండ్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి కూడా చక్కగా వచ్చేసేస్తుంది. సో ఓవరాల్ కంటిన్యూషన్ సారీ ఇది. ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ అండి. ఒకవేళ మీరు ఈ చీర తీసుకున్నా కానీ దీనిలో కూడా ఇదే బ్లౌజ్ ఉంది. ఇది కుట్టించుకుంటే కూడా మీకు చాలా వాటి మీదకి వస్తుంది. 80 సెంటీమీటర్లో అయితే కనుక బ్లౌజ్ అనేది వచ్చింది సీక్వెన్స్ ప్యాటర్న్లోని. ఇది ఒక ట్రెండింగ్ శారీ అండి. ఇవాళ అన్ని క్వాలిటీలు చాలా బాగున్నాయి. అన్నిటికన్నా అన్నీ కూడా సూపర్ ఉన్నాయి. నెక్స్ట్ అయితే కనుక దీనికి కూడానండి ఒక బ్లాక్ బ్లౌజ్ ఉంటే కనుక చక్కగా వేసేసుకోవచ్చు. ఇది కూడా అదే కాన్సెప్ట్తో తీసుకున్నాను. సో మీకైతే మాత్రం వన్ టైం లాగా అండి ఒక బ్లాక్ బ్లౌజ్ కుట్టించి పెడితే ఇన్ని యూజెస్. ఇదైతే కనుక పళ్ళు అనమాట. స్టోన్ వర్క్ అనేది మనకి వైట్ కలర్ స్టోన్ వర్క్ అనేది దీనికి బార్డర్ లాగా తీసుకున్నారు. కంటిన్యూషన్ అయితే కనుక శారీ అంతా కూడా మొత్తం ఓవరాల్గా డిజిటల్ ఫ్లవర్ ప్యాటర్న్ అయితే కనుక వచ్చింది. స్టోన్ వర్క్ వచ్చేసి అయితే కనుక బార్డర్స్కి వస్తుంది. సో ఇలా ఉంటుంది అనమాట శారీ. ఇలా చూడండి, నచ్చింది అనుకుంటే కనుక ఇది ఒక డిఫరెంట్ డిజైన్. మీరు పింక్తో కూడా వేసుకోవచ్చు, బ్లాక్తో కూడా వేసుకోవచ్చు. ఎనీ అదర్ మల్టీ ఫ్యాబ్రిక్ ఉన్నటువంటి బ్లౌజ్తో కూడా మీరు స్టైల్ చేసుకోవచ్చు. ఇది కూడా జార్జెట్ మెటీరియల్ పైన వచ్చింది. సాటిన్ అండ్ జార్జెట్స్ ఉన్నాయండి ఇవాళ. రెండు కూడా ప్రీమియం క్వాలిటీనే. ఏది తీసుకున్నా కానీ చక్కగా క్వాలిటీ వైజ్ అయితే మాత్రం మీకు మంచి లైఫ్ అయితే ఉండే చీరలు ఇవన్నీ కూడా. ఇదైతే దీనికి వచ్చినటువంటి బ్లౌజ్. ఎందుకంటే ఆ బ్లాక్ శారీ పైన పింక్ బాగా హైలైట్ అయింది కాబట్టి మనకి 1 మీటర్ పింక్ బ్లౌజ్ విత్ మనకైతే స్కాలప్ స్టోన్ వర్క్లో అయితే కనుక బ్లౌజ్ ఇచ్చారండి. చీర మాత్రం సూపర్ ఉంది. ఆల్రెడీ మీరు ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చూస్తున్నారు. ఎన్నాళ్ళు ఉన్నా కానీ ఇది ఇంతే తప్ప దీనిలో పోయేది ఏది లేదు మనకి. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ అండి. ఈ శారీ కూడా బ్లాక్ బ్లౌజ్ ఉంటే వైట్ బ్లౌజ్ ఉంటా కానీ చక్కగా అయితే కనుక వేసేసుకోవచ్చు. క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుండింది. ఇది నేను చూపిస్తాను మీకు ఎలా వస్తుందనేసి. అండ్ వైట్ కలర్ అయితే కనుక మనకు వచ్చేసి డౌన్ సైడ్లో డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుందండి. అంటే హాఫ్ పార్ట్ అంతా కూడా ఇట్లా ప్రింటెడ్ థీమ్ తీసుకున్నారు. వైట్ అయితే బ్లాక్ అయితే కనుక మెయిన్ 3/3 పార్ట్ అయితే కనుక మనకి బ్లాక్ వచ్చేసింది. అండ్ ఇలా అయితే కనుక మనకి ఇది డౌన్ సైడ్ అంతా కూడా ఒక బార్డర్ లాగా వైట్ డిజైన్ అయితే కనుక తీసుకున్నారనమాట. సో కంటిన్యూషన్ అంతా కూడా శారీ మనకి ఈ విధంగానే వచ్చేసిందండి. ఇదైతే కనుక మనకి శారీకి వచ్చినటువంటి బ్లౌజ్. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా ఎలా వచ్చిందని. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఏది ఉన్నా కానీ చక్కగా అయితే కనుక మీరు స్టైల్ చేసేసుకోవచ్చు. ఇదైతే కనుక కంప్లీట్గా మరొక డిఫరెంట్ ప్యాటర్న్, న్యూ అప్డేట్ అని చెప్పొచ్చు అండి. శారీ అయితే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ నచ్చుతుంది అనుకుంటే కనుక శారీ ఇలా వస్తుంది మనకి. ఇది డౌన్ సైడ్. వైట్ లవర్స్కైనా బ్లాక్ లవర్స్కైనా కానీ ఇది నచ్చాల్సిందే. సో రెండింటి మిక్స్ అనమాట. ఇది ఒక డిజైన్ అండి. మీరు దీంతో కూడా ఏదైనా కొంచెం బెల్ట్ టైప్లో ఏదైనా పెట్టుకుని
కట్టుకున్నా కానీ బాగుంటుంది కిటీస్కి అండ్ అలాంటి వాటికి కూడా. దీనికి కూడా మనకైతే కనుక బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. సేమ్ ఇదే దాని ప్రకారంగా మనకైతే కనుక సీక్వెన్స్ లేస్ బార్డర్ కూడా బ్లాక్ కలర్ దానికి వచ్చేసింది. కలర్ కూడా బాగుండింది. లైట్ ఆనియన్ పింక్కి అయితే కనుక బ్లాక్ కలర్ లైన్స్ విత్ బ్లాక్ కలర్ బార్డర్తో అయితే కనుక మనకి కంప్లీట్గా ఈ విధంగా డిజైన్ వస్తుందండి. మీరు చూడండి, ఎన్నో రకాల కలెక్షన్ వాళ్ళు చూపించాను, లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ముందు రాబోయే కలెక్షన్స్ని కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మన పేజ్ని ఇప్పుడే ఫాలో అయిపోవాలి. సో ఒక్కొక్కటిగా అయితే కనుక చూసేద్దాము. ఇందులోంచి ఏది నచ్చినా కానీ మీరైతే స్టాక్ అవుట్ అవ్వకముందే తీసేసుకోండి. ఖచ్చితంగా ఇందులో ఏదో ఒక చీర నేను మీకు కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. మనకి శారీ వేస్తే కనుక లుక్ అనేది ఇలా ఉంటుంది. చాలా క్లాస్ ఐటమ్, డిఫరెంట్గా ఉంది, ఇలా ఉంటుంది. దీనిలోనే ఒకటి కలర్ ఇట్లా వేవ్స్ ప్యాటర్న్ కూడా చూపించానండి, అది కూడా చాలా బాగా అనిపించింది. అండ్ ఇదైతే కనుక మనకి బార్డర్ అయితే కంటిన్యూషన్ ఇలాగే వచ్చేసేస్తూ బాగా అనిపిస్తుంది అనమాట. అండ్ ప్రాపర్ లెంత్ అండ్ విడ్త్తో అయితే కనుక చాలా చక్కగా వచ్చేస్తుంది. అండ్ కంటిన్యూషన్ అంతా కూడా ఇదే. ఇది కట్ చెంగు పాయింట్ అండి. దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ ఇది విడిగా వచ్చింది, వాటికేమో అటాచ్ అయ్యి వచ్చింది, అంతే డిఫరెన్స్. సో మీరు ఒకవేళ మీకు ఇలాగ నచ్చుతుందా అనుకుంటే కనుక మీరు ఈ శారీ తీసేసుకోండి. శారీ విత్ బ్లౌజ్ ప్రీమియం క్వాలిటీ. ఇది కూడా అసలు లైక్ ఇందులో ఏ దానికి కూడా మీరు పేరు పెట్టేదానికి లేదండి, అన్నీ కూడా హ్యాపీగా తీసేసుకోవటమే. ఇది కూడా అంతే, బ్లాక్ బ్లౌజ్ ఉంటే వేసేసుకోవచ్చు. మంచి బీట్రూట్ కలర్కి అయితే కనుక బ్లాక్ కలర్తో వచ్చినటువంటి చక్కని స్పేస్ సిల్క్ శారీ అండ్ మంచిగా వచ్చింది. బార్డర్ కూడా మనకైతే కనుక డిజైన్ వచ్చేసి ఈ విధంగా స్టోన్ వర్క్ అనేది. అండ్ ఇది కూడా చీర అద్భుతంగా ఉంటుంది, కట్టుకుంటే కూడా చాలా బాగుందండి చీర. బీట్రూట్ అండ్ బ్లాక్ కలర్ కదా, కొంచెం యూనిక్గా కూడా ఉంది ప్యాటర్న్ వచ్చేసి. అండ్ తప్పకుండా ట్రై చేయండి. ఈ చీర కూడా ఫ్యాన్సీగా బాగుంటుంది అనమాట. హై అండ్ క్లాత్, కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్గా బాగా వచ్చింది. సో మంచిగా ఉంటుందండి వేసుకున్నప్పుడు కూడా, స్టైల్ చేస్తే. ఓకేనా. ఇక్కడ నుంచి కంటిన్యూషన్ అయితే కనుక మనకి శారీ అంతా ఇదే, స్టోన్ వర్క్ కూడా బ్లాక్లో వచ్చేసింది అనమాట. అండ్ కంటిన్యూషన్ అయితే మనకి ఇది శారీ ఓవరాల్ లుక్. అండ్ ఇందులోనే ఇంకొక షేడ్ కూడా ఉందండి, బట్ ఈ కలర్ బాగుందని నేను ఇది తీసుకున్నాను. శారీ కూడా చాలా పెద్దగా వచ్చింది, క్వాలిటీ కూడా బాగా వచ్చింది. ఇదైతే కనుక బ్లౌజ్ అక్కడక్కడ కూడా బీట్రూట్ ఫ్లవర్స్తోని హైలైట్ చేస్తూ మనకైతే కనుక బ్లాక్ కలర్ దీనిపైన మనకి ఈ విధంగా ఇచ్చారు. సో చూడండి, ఇన్ని రకాల వెరైటీ శారీస్ని చూపించాను, అన్నీ బాగున్నాయి. అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. హ్యాపీగా అయితే కనుక షాపింగ్ చేసుకోండి. ప్రీమియం క్వాలిటీ అండి, ఇందులో ఏ దానికి కూడా పేరు పెట్టేదే లేదు, అన్నీ కూడా ఎక్సలెంట్గా వచ్చేసాయి అనమాట. ఇదండి ఈ వీడియో, నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం. ఇంకేమైనా డౌట్ ఉన్నా తప్పకుండా నాకు కామెంట్ చేయండి. టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. మళ్ళీ కలుద్దాం.